హుజూరాబాద్ నియోజకవర్గ నా అక్క చెల్లెళ్లకు ఈనాడు రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో అనేటువంటి కార్యక్రమం తీసుకొని మన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి హుజూరాబాద్ శాసన నియోజకవర్గంలో ఈ రోజు హాత్ సే హాత్ జోడో ప్రారంభానికి విచ్చేసిన సందర్భంగా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి స్వాగతం చెప్పాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు దాదాపు 4000 కిలోమీటర్లు నడిచి ఈ దేశ ఐక్యత, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని దేశంలో పెరుగుతున్నటువంటి ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఏ విధంగా పరిపాలించిందని చెప్పడానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా నడిస్తే అదే యాత్ర కొనసాగింపుగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు సమ్మక్క సారక్క నుంచి మొదలు పెట్టుకొని మహబూబాబాద్, వరంగల్ లోక్సభలు దాటి కరీంనగర్ లోక్సభలో అడుగుపెట్టాడు. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, తమ్ముడు స్థానిక శాసనసభకు పోటీ చేసినటువంటి వెంకట్ గారికి, అందరికీ పెద్దలు మనకెప్పుడూ అండగా ఉండి సీనియర్ నాయకులైనటువంటి జీవన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, మక్కల్ సింగ్ గారికి, శాసన సభ్యురాలు సీతక్క గారికి, అందరికంటే ఎక్కువగా తెలంగాణ ఉద్యమం లోపల భీముడు లాగా మా అందరికీ అండగా ఉండి పోరాటాన్ని ఇచ్చినటువంటి పహల్వాన్ అంజన్ కుమార్ యాదవ్ గారు ఇవాళ మన మధ్యలోకి వచ్చిండు. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ వేదిక ద్వారా అధ్యక్షుల ముందు ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నా, ఆనాడు మనం సకల జనుల సమ్మె చేస్తే ఆనాడు కీలక పాత్ర వహించినటువంటి ఆర్టీసీ కార్మికుల బతుకులు ఏమైనాయి ఒక్కసారి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆర్టీసీ కార్మికుడు ఒక్కసారి మననం చేసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. నై చలేగా బస్ కపయ్యా, నై చలేగా అని కొట్లాడినటువంటి ఆర్టీసీ ఇలా రోడ్డు మీద పడి అన్నమో రామచంద్ర అని అడుక్కునే పరిస్థితి వస్తే ఆనాడు ఎలక్ట్రిసిటీ ఉద్యోగస్తులు అవసరమైతే కరెంటు బంద్ చేస్తాం బిడ్డ జాగ్రత్త అంటే ఇలా ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోయి ఉద్యోగాలకు సంబంధించిన భద్రతగా ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితులలో ఆ ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు లేకపోతే ఈ సకల జనుల సమ్మె జరిగేదా అని అడుగుతా ఉన్నాం. అంతెందుకు, బొగ్గు ఉత్పత్తి ఆపితే ఉత్తర భారతదేశంలో ప్రభావం పడేటువంటి సింగరేణి సంస్థ కార్మికులారా ఆలోచన చేయండి. ఎలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో పేనం మీదకి పొయ్యిల పడ్డట్టయినటువంటి బతుకుల్ని మళ్ళీ లైన్ ఎక్కిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఈ 3 సెక్షన్లతో పాటుగా టీచర్ వర్గాలు, మేధావి ఉపాధ్యాయ వర్గం, దాంతో పాటుగా ఎన్జిఓ వర్గం మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఆనాటి పార్లమెంట్ సభ్యులం తెలంగాణ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తూ అందరం కూడా 12 మంది ఎంపీలం పార్లమెంట్ వేదికగా కొట్లాడి తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ తెస్తే ఇవాళ ఆఖరికి ఎక్కడికి పోయినాం మనం? ఉప ఎన్నికల్లో హరీష్ రావు వాగ్దానాలకు మోసపోయే కాడికి పోయినాం మనం. ఇవాళ ఒక్కసారి అధ్యక్ష ఇవాళ నేనేమడుగుతున్నా అంటే ఇక్కడ ఈ ఎన్నికల సందర్భంగా కొన్ని వందల కుల సంఘాలతో పాటుగా ఎవరు అడుగుతా వాళ్లకు కోట్ల రూపాయల హామీలు ఇచ్చినాడు. ఇలా ఒక్కటి కూడా పాస్ కాలే హరీష్ రావు. ఇవాళ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి అడుగుతా ఉన్నాం, నువ్వు ఇచ్చిన హామీలేవి, నీ చెంచాగాలి ఇలా దాని మీద ఏం మాట్లాడతారని అడుగుతా ఉన్నాం. ఇలా మా ఎంపీ ఉన్నాడు గుండు బండి సంజయ్, ఎక్కడోరా బాబు అంటే నేను మసీదులు తవ్వే పని మీద ఉన్నా అంట అన్నాడు. ఆనాడు జై శ్రీరామ్ అంటే కేసీఆర్ ఏదో హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటే అదే నినాదం తీసుకొని గెలిపించిన నిన్ను ఇవాళ ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలు, వరిధాన్యం సమస్య ఏర్పడితే లేదా ఏ సంఘికి నీళ్లు రాకపోతే రైతుల సమస్యలు ఏర్పడ్డా, కరోనా వచ్చినా ఎక్కడ కనబడతలేవు ఎందుకు బిడ్డ అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇటువంటి పరిస్థితులల్లా అటు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎగిరిండి. ఇవాళ ఇప్పుడే పొద్దున తనుగుల ఉష్కే వాగు బ్రిడ్జ్ కాడికి పోయినాడు, ర్యాంప్ కాడికి పోయినాం. దోపిడే దేపుడే మరి ఆ ఈటల రాజేందర్ ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నావు అని అడుగుతా ఉన్నాం. ఇంత పెద్ద ఇసుక ఎత్తున మానేరులో చరిత్రలో మొదటిసారిగా
అనేక సంవత్సరాలు మంత్రి జీవన్ రెడ్డి గారు క్రియాశీల రాజకీయాల్లోనూ మేము మానేరు వాగు ఉసుకే వైపు కూడా చూడలే, అవన్నీ చూడనియలే. కానీ ఇలా దోపిడీ జరుగుతూ ఉంటుంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. అందుకే మార్పు, ఈ యాత్ర మార్పు కోసం ఇప్పుడు నేను చెప్పినటువంటి అనేక అంశాలు మారాలంటే మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి మనం ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. ఒకవేళ అటువంటి కార్యక్రమం తీసుకోనట్టయితే ఇవాళ ఎమ్మెల్యేలంతా శాండ్ ఉసుకే, మైను గుట్టలు, ల్యాండ్ భూములు, వైన్స్ల మీద పడ్డారు. ఊరూరుకు బెల్ట్ షాపులు ఉన్నాయా? ఈ 4 వ్యాపారం చేసుకొని ఎన్నికల్లో విచ్చలవిడిగా 6,000 రూపాయలు ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందా? హుజురాబాద్ ఎన్నికల్లో 6,000 రూపాయలు ఇస్తే ఏమైనా ప్రజాస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఆ విధంగా జరిగినటువంటి వీళ్లకు తగిన బుద్ధి చెప్పే విధంగా మనం అందరం కూడా గట్టిగా అనేక కార్యక్రమాలు జరిగేటువంటి సందర్భంగా మీరంతా స్పందించమని కోరుతా ఉన్నా. గ్యాస్ 400 ఉండే 1,200 అయింది. ఇలా మనం సోనియా గాంధీ గారు నిన్ననే ఏఐసిసి ప్లీనరీలో మాట్లాడుతూ సోనియా గాంధీ గారు చెప్తా ఉంటుంటే మా అందరి గుండెలమ్మా, నువ్వు ఇచ్చిన తెలంగాణ ఇలా ఎవరు నిన్ను మర్చిపోరు అనే మాట చెప్తా ఉన్నాం. కానీ ఈ భారతీయ జనతా పార్టీ కుట్రను ఒక్కసారి గమనించండి. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ దోస్తాన్ని కూడా గమనించండి. ఎందుకంటే సోనియా గాంధీ గారిని సిబిఐ ఆఫీస్కి పిలిచి పార్లమెంట్ సభ్యురాలు, ఒక పార్టీ అధ్యక్షురాలు రోజులకు రోజు విచారణ చేస్తే ముఖ్యమంత్రి కూతురు ఆడళ్ళు ఎవరు చేయని దందా, లిక్కర్ వ్యాపారం దందా చేస్తే అదే సిబిఐ ఆమె ఇంటికి వచ్చి విచారణ చేస్తున్నారు టైం అడిగి. ఈ తేడా గమనించాలి. సోనియా గాంధీ గారిని సిబిఐ ఆఫీస్కి పిలిచినటువంటి ఈ బీజేపీ నాయకులు కవిత ఇంటికి పోయి సిబిఐ ఎట్లా విచారించిందో దయచేసి చదువుకున్న ప్రతి తల్లి, బిడ్డ, అక్క, అన్న అందరూ అడగాలని ఈ సందర్భంగా నేను కోరుతూ, కాలాతీతమైంది. పొద్దున్న నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాల లోపల మళ్ళీ రేపు హుస్నాబాద్లో ఉంది, ఎల్లుండి మానకొండూర్, దాని తర్వాత సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కరీంనగర్, ఈ విధంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 8వ తారీఖు దాకా ఉన్నటువంటి యాత్రలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కోరుతూ, మరొక్కసారి మన బతుకులు మార్పు జరగాలంటే పేద మీదకి పోయిలో ఉన్నటువంటి బతుకులు తెలంగాణ ఏ ఉద్దేశంగా సోనియా గాంధీ ఇచ్చిందో ఆ ఉద్దేశం నెరవేరాలంటే ఈ యాత్ర మార్పు కోసం జరుగుతున్న యాత్ర, కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం జరుగుతున్నటువంటి యాత్ర విజయవంతానికి వచ్చిన మీ అందరూ కూడా మరొక్కసారి పేరు పేరున, ఎందుకంటే హుజురాబాద్ నియోజకవర్గం నేను ఓడినా గెలిచిన పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పుడు అత్యంత ప్రేమ చూపేటువంటి నియోజకవర్గం. ఇక్కడ అనేక సందర్భాల్లో ఆప్యాయతగా ఆశీర్వదించే నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఎన్ఎస్ఐ నాయకుడిగా, మీ ముందు ఎదిగినటువంటి నాయకుడిగా ఆశీర్వదించిన నన్ను మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.